క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము, జీవిత మార్గాలు. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 19-20 వచనాలు. నీ మార్గము సముద్రంలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. జీవిత మార్గాలు ఎల్లప్పుడూ సాఫీగా ఉండవు. భూ ఉపరితలము నునువుగా ఉండదు, ఎత్తు పల్లాలు కలిగి ఉంటుంది. ఈ విధంగానే మన జీవితం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? దేవునికి ధన్యవాదాలు. అతను మనల్ని మరొక వైపుకు తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. దేవుడు ఇశ్రాయేలీయులను అసాధ్యం అనిపించే మార్గం ద్వారా నడిపించగలిగాడని నేటి వాక్యములలో మనం చూస్తాము. యూదులు ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దానం చేయబడిన దేశానికి వెళుతుండగా వారు ఎర్ర సముద్రం గుండా నడిచి వెళ్ళారు. దేవుడు తమను ఎలాంటి మార్గంలో నడిపించాడని చాలామంది ప్రజలు ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా వెళ్ళే మార్గంలో నడిపించాడు. అది గొప్ప జలాల గుండా నడిచే మార్గము. అది దేవునికి తప్ప మరెవరికి తెలియని రహదారి. అతను మనకు అదే అందిస్తున్నాడు. అతడు గొప్ప కాపరి. ఆయనే మన వంకర తారులను సరిచేయగలడు. ఎర్ర సముద్రాన్ని ఎండిన నేలగా మార్చింది ఆయనే. కాబట్టి మీరు ఏ భూభంగంలో ఉన్నారు? మీ మార్గం ఎలా ఉంది? ఇది నిటారుగా, పదునైన రాళ్లతో, ఎత్తైన కొండలతో మరియు వదులుగా ఉన్న అడుగుతో ఉందా? ఇది మిమ్మల్ని చీకటి అడవులు మరియు ముళ్ళ పొదల గుండా తీసుకువెళుతుందా? మనకు ఓదార్పిచ్చేందుకు మనము పాడిన ఒక పాట ఉంది. అది నేను వెళ్ళే మార్గము నా ప్రభువునికే తెలియను. మనం చేయాల్సిందంతా అనుసరించడమే. ఈరోజే దేవుని విశ్వసించి ఆయనను మాత్రమే అనుసరించుదాము. అతనికి మనకు తెలియని మార్గం ఉంది. అతను గొప్ప కాపరి. అతను మనల్ని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ప్రార్థన. తండ్రి, నేను చేస్తున్న ప్రయాణము మీకు తెలుసు. నేను అనుసరిస్తున్న మార్గము మీకు తెలుసు. దయచేసి నన్ను నడిపించండి ప్రభు. ఏ మార్గంలో వెళ్ళాలో నాకు సహాయం చేయండి. నువ్వు గొప్ప కాపరివి. ఈరోజు నా కాపరిగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.